హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఇవి వచ్చేసి మనకు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్. సో ఇవి వచ్చేసి మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, చాలా టాపిక్స్ వచ్చేసి మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్లో వచ్చేసి ప్రతిరోజు కూడా మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుందండి. సో ఎవరైతే కొత్తగా రాస్తున్నవారు లేకపోతే ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ బిట్స్ ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్కి సంబంధించి కానివ్వండి, దేనికైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రతిరోజు అప్లోడ్ అవుతున్నాయి. ప్రాక్టీస్ బిట్స్, మోడల్ పేపర్స్, మాక్ టెస్ట్, మీకు ఏవి కావాలన్నా కూడా టెక్స్ట్ బుక్ లెసన్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. టైం అనేది మనకు కొంచెమే ఉంది కాబట్టి, మనకు ఎగ్జామ్ అనేది తొందరలో ఉంది కాబట్టి కంపల్సరీగా ఎవరైతే ఇప్పటివరకు ర్యాపిడ్ రివిజన్ స్టార్ట్ చేశారో వారందరూ కూడా ప్రాక్టీస్ కూడా చేయండి బిట్స్ అనేటివి. సో బిట్స్ అనేటివి మీకు ప్రాక్టీస్ చేస్తేనే ఆ కంటెంట్లో బిట్స్ అనేటివి ఎలా వస్తున్నాయి అనేది తెలుస్తుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి బిట్స్ చూద్దాము. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అండర్సన్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 గెస్సెల్, ఆప్షన్ 4 క్రైగ్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, క్రైగ్. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు ఎవరు అంటే క్రైగ్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. శిరః పాదాభిముఖ వికాసం అంటే ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. ఆప్షన్ 2 పాదాల నుంచి శిరస్సు వైపు జరుగుతుంది. ఆప్షన్ 3 వచ్చేసి శిరస్సు పాదాలలో ఒకేసారి జరుగుతుంది. ఆప్షన్ 4 వచ్చేసి శిరస్సు పరిమాణంపై ఆధారపడుతుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, శిరః పాదాభిముఖ వికాసం అంటే అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. నెక్స్ట్ బిట్, ఏకాంత క్రీడలలో పిల్లలు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఇతరులతో కలిసి ఆడుకుంటారు, ఒంటరిగా ఆడుకుంటారు. ఆప్షన్ 3 ఇతరులతో ఆట వస్తువులను పంచుకుంటారు. ఆప్షన్ 4 రోజంతా ఒకే ఆట ఆడతారు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏకాంత క్రీడల్లో వచ్చేసి పిల్లలు ఒంటరిగా అయితే ఆడుకుంటారండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. పియాజే ప్రకారము పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వస్తు స్థిరత్వ భావన వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుందంటే ఇంద్రియ చాలక దశలో ఉంటుందండి, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ బిట్, వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చోమ్స్కీ, ఆప్షన్ 2 టోల్మన్, ఆప్షన్ 3 పియాజే, ఆప్షన్ 4 కోల్బర్గ్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోల్బర్గ్ అండి. వ్యక్తి యొక్క నైతిక వికాసం అనేటటువంటి సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించింది ఎవరు అంటే కోల్బర్గ్ అనమాట. సో దాని ఆధారంగా మనం ఏంటంటే వ్యక్తి యొక్క నైతిక వికాసము అతని యొక్క సంజ్ఞానాత్మక సామర్థ్యాలపైన ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు అనేసి మనం ఈజీగా కొంచెం పెట్టొచ్చండి. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కోల్బర్గ్. సో ఇక్కడ మనం సంజ్ఞానాత్మక సామర్థ్యం అని అడిగారు కాబట్టి కంపల్సరీగా కోల్బర్గ్ అని పెట్టేసేయచ్చు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారము కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి సందేహము, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధము, ఆప్షన్ 4 సమగ్రత నిరాశ అనేసి ఇచ్చారండి.
కౌమార దశలో మనల్ని ఎక్కువగా అడుగుతారండి. కౌమార దశలో ఏర్పడేటటువంటి సంక్లిష్ట పరిస్థితి ఏదండి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా ఎంత ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో మనకు చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 70 నుంచి 89 వరకు ఉంటుందండి. మంద నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? మనకు 70 నుంచి 89 వరకు ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డాట్ ఉపపరీక్ష కానిదేది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది చిత్రపూరణ పరీక్ష, ఆప్షన్ 2 శాబ్దిక వివేచనము, ఆప్షన్ 3 స్థాన సంబంధాలు, ఆప్షన్ 4 యాంత్రిక వివేచనం అనేసి ఇచ్చారండి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది ఏదండి? చిత్రపూరణ పరీక్ష అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, ఈ గ్రంథి స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 ఔట గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ ఔట గ్రంథి, ఆప్షన్ 4 క్లోమము అనేసి ఇచ్చారండి. ఈ గ్రంథి యొక్క స్రావము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. ఏదండి? పార్శ్వ ఔట గ్రంథి అండి. పార్శ్వ ఔట గ్రంథి. ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. రిషి కారు కొనుక్కోవాలని ఉంది, కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఉపగమ, ఆప్షన్ 2 పరిహార, ఆప్షన్ 3 ఉపగమ పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ది చూసుకున్నట్లయితే రిషి కారు కొనుక్కోవాలని ఉంది అంటే ఒకటి ఇష్టము, దాని నిర్వహణ గురించి అతను బాధపడుతూ ఉన్నాడు. సో అది కొంచెము అతనికి ఇష్టం లేదు కాబట్టి నెగిటివ్లో ఉంది. సో కాబట్టి అదేమవుతుందండి? ఉపగమ పరిహార. 2 ఇష్టమైతే ఉపగమ వస్తుందండి. 2 ఇష్టం లేదు అంటే పరిహార వస్తుంది. 2 ఇష్టము అలాగే 2 ఇష్టం లేదంటే ద్వి ఉపగమ పరిహార వస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు వచ్చేసి అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపైన చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది విస్థాపనము, ఆప్షన్ 2 దమనము, ఆప్షన్ 3 తదాత్మీకరణ, ఆప్షన్ 4 ప్రతిగమనము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒకరి మీద ఉండేటటువంటి కోపాన్ని ఇంకొకరి మీద చూపించినట్లయితే దాన్ని ఏమంటామండి? విస్థాపనము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది గట్మెన్, ఆప్షన్ 2 లైక్టర్, ఆప్షన్ 3 థారండైక్, ఆప్షన్ 4 థర్న్స్టన్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరంటే థర్న్స్టన్ అండి. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించింది ఎవరు అంటే థర్న్స్టన్. నెక్స్ట్ బిట్ చూద్దాము. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది అనుకూల, ఆప్షన్ 2 వ్యతిరేక, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భాష నేర్చుకోవడం అలాగే సైకిల్ తొక్కడం 2 కూడా డిఫరెంట్ రంగాలు కాబట్టి మనకు వీటిల్లో ఎటువంటి అభ్యాసన బదలాయింపు అనేది ఉండదండి. సో మనకేమవుతుందండి? కరెక్ట్ ఆన్సరు శూన్య బదలాయింపు. ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది స్మృతి, ఆప్షన్ 2 విస్మృతి, ఆప్షన్ 3 జోక్య ప్రభావము, ఆప్షన్ 4 డెజావు అనేసి ఇచ్చారండి. సో ఆల్రెడీ చాలా వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి. ఎందుకంటే చాలామంది వచ్చేసి తెలిసినవే మళ్ళీ చెప్పడం వల్ల టైం అనేది వేస్ట్ అవుతుంది. సో కొత్తగా ఏమైనా టాపిక్స్ వచ్చినప్పుడు కంపల్సరీ చెప్తాను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్మృతి అండి.
కొండ గుర్తులను ఉపయోగించడం వల్ల మనకు ఏది పెంపొందుతుందంటే స్మృతి అనేది పెరుగుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ చూద్దాము. స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాలలో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాలలో తిరిగి నేర్చుకోగలిగింది. అయితే ఆమె పొదుపు గణన అనేసి ఇచ్చారండి. పొదుపు గణనకు ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో ఫస్ట్ అసలు ప్రయత్నాలు ఎన్నండి 30, పునరుభ్యాసన ప్రయత్నాలు ఎన్నండి 12, ఇక్కడ బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఇక్కడ 0కి క్యాన్సిల్ అండి. పైన చూసుకున్నట్లయితే మనకు 30లో నుంచి 12 తీసేస్తే ఎంతండి 8, 18. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బై 3 ఇంటూ 10. సో ఇక్కడ 3 6లు 18. సో 6 ఇంటూ 10 ఎంత అవుతుందండి 60. సో 60%. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందండి 60%. పొదుపు గణన ఎంత 60%. ఇక్కడ మనకు మళ్ళీ చెప్తానండి, పొదుపు గణనకు సంబంధించి ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు పొదుపు గణన అనేది వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అని ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది వాట్సన్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 మాస్లో, ఆప్షన్ 4 అట్కిన్సన్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మాస్లో అండి. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మాస్లో. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వాణిలో 1 మానసిక చలనాత్మక రంగానికి చందనిది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ది అనుకరణ, ఆప్షన్ 2 ప్రతిస్పందన, ఆప్షన్ 3 సునిశ్చితత్వము, ఆప్షన్ 4 ఉచ్చారణ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిస్పందన అనేది మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది కాదండి. సో ఇది ప్రతిస్పందించడం అనేది దేనికి సంబంధించింది, మనకు విలువ కట్టడం కానీ, ప్రతిస్పందించడం కానీ, గ్రహించడం కానీ, ఇవన్నీ కూడా భావావేశ రంగానికి సంబంధించింది. సో ఇక్కడ మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి ఏవేవండి, అనుకరణ, సునిశ్చితత్వము, ఉచ్చారణ, హస్తలాఘవము, ఈ మనకు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రశ్నించడము, ఆప్షన్ 2 విశ్లేషించడము, ఆప్షన్ 3 సంశ్లేషించడము, ఆప్షన్ 4 సృజనాత్మక ఆలోచన అనేసి ఇచ్చారండి. వైగోట్స్కీ ప్రకారము దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏదండి, ప్రశ్నించటము. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 3 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఇది నిర్నిబంధిత ప్రతిస్పందన అండి. గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం అనేది స్రవించింది. సో ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏమవుతుంది, నిర్నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాణిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యాసన నియమం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సంసిద్ధత నియమము, ఆప్షన్ 2 అభ్యాస నియమము, ఆప్షన్ 3 పునర్భరణ నియమము, ఆప్షన్ 4 ఫలిత నియమము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పునర్భరణ నియమం అండి. థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యాసన నియమం ఏదంటే పునర్భరణ నియమము. సో ఇక్కడ మిగిలినవి చూసుకున్నట్లయితే సంసిద్ధత నియమం కానీ, అభ్యాసన నియమం కానీ, ఫలిత నియమము, ఇవన్నీ కూడా మనకు థార్న్డైక్ ప్రతిపాదించినటువంటి నియమాలండి. నెక్స్ట్
నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే కొహెలరు, ఆప్షన్ 2 కోఫ్కా, ఆప్షన్ 3 ఎరిక్సన్, ఆప్షన్ 4 వర్దిమర్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎరిక్సన్ అండి. గెస్టాల్ట్ వాదులు వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే మనకు 3 అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే కొహెలరు, కోఫ్కా, వర్దిమర్. ఎరిక్సన్ గెస్టాల్ట్ వాదు కాదండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యత్నదోష సిద్ధాంతము, ఆప్షన్ 2 సాంఘిక అభ్యాసన సిద్ధాంతము, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక అభ్యాసన సిద్ధాంతం అండి. మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకాలజిస్టులకు ఏ సిద్ధాంతంతో సంబంధం ఉంది? సాంఘిక అభ్యాసన సిద్ధాంతము. నెక్స్ట్ బిట్. ఆర్టీఈ చట్టము 2009 ప్రకారము ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి అంటే మొత్తం మనకు 5 మంది ఉపాధ్యాయులు ఉండాలండి. 125 మంది విద్యార్థులు ఉన్నట్లయితే 5 మంది ఉపాధ్యాయులు ఉండాలి. నెక్స్ట్ బిట్ చూద్దాము. అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్రాయిడ్, ఆప్షన్ 2 విలియమ్సన్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 థార్న్ అనేసి ఇచ్చారు. సో అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టింది ఎవరు అంటే రోజర్స్ అండి, కార్ల్ రోజర్స్. నెక్స్ట్ బిట్ చూద్దాము. రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది సహభాగి నాయకత్వము, ఆప్షన్ 2 నిర్దేశిత నాయకత్వము, ఆప్షన్ 3 అనుమతించే నాయకత్వము, ఆప్షన్ 4 జోక్యరహిత నాయకత్వము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇష్టం లేకపోయినా కంపల్సరిగా తప్పనిసరిగా పాటించాలి అనేటటువంటి నియమం ఉన్నట్లయితే అది ఏమవుతుందండి? నిర్దేశిత నాయకత్వం అండి. నిర్దేశిత నాయకత్వం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. 1995 PWD చట్టం ప్రకారము ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినపడుతున్న చెవి, వినికిడి లోపము క్రింది డెసిబల్స్గా కానీ అంతకన్నా ఎక్కువగా కానీ ఉండాలి అనేసి వచ్చారండి. సో ఎంత ఉండాలి అంటే 60 డెసిబల్స్ ఉండాలండి. 60 డెసిబల్స్. నెక్స్ట్ బిట్ చూద్దాము. కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 4 చారిత్రక పద్ధతి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రకల్పన పద్ధతి అండి. ఆప్షన్ 3 కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ఏది అంటే ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. విద్యార్థి కేంద్రిత పద్ధతి. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి అండి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏది అంటే ఓన్లీ విద్యార్థి మాత్రమే కేంద్రంగా ఉంటాడు కాబట్టి సో ఆ పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్. NCF 2005 ప్రకారము గణితీకరణ అంటే ఏమిటి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి తార్కికంగా ఆలోచించడము, ఆప్షన్ 2 ఎక్కువగా ఇంటి పని ఇవ్వటం, ఆప్షన్ 3 గణితాన్ని బోధించడం, ఆప్షన్ 4 గణితంలో ఎక్కువ పరీక్షలను నిర్వహించడం అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 తార్కికంగా ఆలోచించటము. ఆప్షన్ 1 రైట్.
నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి కంప్యూటరు, ఆప్షన్ 2 స్లైడ్లు, ఆప్షన్ 3 నమూనాలు, ఆప్షన్ 4 బులెటిన్ బోర్డులు అనేసి ఇచ్చారు. దృశ్య అలాగే శ్రవణ ఉపకరణం అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? కంప్యూటర్స్ వచ్చేసి మనకు దృశ్య శ్రవణ ఉపకరణానికి ఉదాహరణలు అండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.